మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడి ప్రజలు కసిగా ఓటు వేశారని చెప్పి బీజేపీ చెప్తుంది. జిల్లాలో ఎన్డీఏ కూటమి విజయాంశాలపై జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఈసారి కడప జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపుపై ఎన్డీఏకి ఉన్నటువంటి ధీమాకు గల కారణం ఏంటంటారు? కడప జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎన్డీఏ కూటమే గెలుస్తుందనే ధీమాతో మేము ఉన్నాం. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత గాని, పవన్ కళ్యాణ్ గారి ఆయన నిజాయితీలో గాని, నరేంద్ర మోడీ గారి దక్షత మరియు ఆత్మవిశ్వాసము మరియు ఆయనలో ఉన్నటువంటి అభివృద్ధి కాంక్ష మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ యొక్క అరాచకాల మీద ప్రజలు ఎప్పుడూ తిరగబడుతూనే ఉన్నారు. వాళ్ళు దోచుకో దాచుకో అనే నినాదంతో కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడే కానీ డీకేటీ భూములు కానీ, భూముల విషయంలో కానీ, లేకుండా అంటే ఇసుక విషయంలో కానీ, మద్యం విషయంలో కానీ కేవలం వాళ్ళు అవినీతి మీదనే ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి మేమైతే ఖచ్చితంగా కూటమి అభ్యర్థులం అందరం గెలుస్తామని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నాము. రాయలసీమ జిల్లాలలో బీజేపీకి పట్టు లేదు. మరి అలాంటిది జమ్మలమడుగు నియోజకవర్గంలో గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? 1980 ఆ మధ్యలోనే 2 ఎమ్మెల్సీలను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలను గెలిచిన సందర్భము ఉన్నది. మాకు 18% పైన ఓటింగ్ శాతం ఉన్న సందర్భము ఉన్నది. మధ్యలో కొన్ని కారణాలతో ఓటింగ్ శాతం తగ్గిండొచ్చు. లాస్ట్ టైం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అన్న నినాదంతో పోయినప్పుడు ఆ ఒక వేవులో మాకు ఓటింగ్ శాతం తగ్గి ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా జమ్మలమడుగులో అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే పంచాయతీ ప్రెసిడెంట్లను అదేదో వాళ్ళ నామినేటెడ్ పోస్టులు అనేటట్టు మిగతా వాళ్ళందరినీ విత్డ్రా చేపించి పెట్టిన సమయంలో కూడా ఓటింగ్ జరిపించుకొని మరియు 18 పంచాయతీ ప్రెసిడెంట్లను గెలిపించుకోవడం జరిగింది. 2 మున్సిపాలిటీలను గెలిపించుకోవడం జరిగింది. ఒక జెడ్పీటీసీని లాస్ట్ టైం లో వాళ్ళు బెదిరించి వాళ్ళని కిడ్నాప్ చేసేసి విత్డ్రా చేపించడం జరిగింది. కాబట్టి జెడ్పీటీసీని కోల్పోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సుధీర్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత అవినీతితో ప్రజల యొక్క కోపాన్ని చూసినటువంటి వ్యక్తి. కాబట్టి సొంత మండలంలోనే అంత వ్యతిరేకత ఉన్నప్పుడు పక్క మండలాలలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తికి పలకనటువంటి వ్యక్తి కేవలము ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి అవినీతి మీద ఆధారపడి కేవలం అవినీతి సొమ్ముతోనే నేను ఉన్నాను, ఇదే నాకు లాస్ట్ టైము అనేటట్లు ప్రవర్తించిన వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 9వ తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు. మరి అదే రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు. వైసీపీకి ఉన్నటువంటి ధీమా ఏంటంటారు? అమిత్ షా గారు చెప్పారంటే ఏ లెక్కలు లేకుండా, ఏ ఆధారము లేకుండా మామూలుగా అయితే చెప్పరు వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత కాలానికి కాకుండా తర్వాత కాలానికి కూడా రాజకీయం ఏ విధంగా మనం క్షేత్రస్థాయిలో ఏ విధంగా పోతే ఉంటుంది, ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విశ్లేషణ కలిగినటువంటి వ్యక్తులలో మోడీ గారి తర్వాత అమిత్ షా గారు. ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు అంటే మనకున్న సమాచారం మేరకే మనకు 130 నుంచి 140 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని మనమే చెబుతున్నాము. కాబట్టి ఆయన చెప్పడంలో పెద్ద అతిశయోక్తి లేదు. ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చెప్తున్నారంటే వాళ్ళ యొక్క కార్యకర్తలలో మనోధైర్యం దెబ్బతినకుండా, కౌంటింగ్ క్షేత్రాలకు రాకుండా ఎక్కడ పక్కకు పోతారో అనే అభద్రతా భావంతో కేవలము వాళ్ళ యొక్క కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ఆ విధంగా చెబుతున్నారు. 9వ తేదీ వాళ్ళు వైజాగ్ లో మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పేసి లాడ్జీలన్నీ బుక్ చేస్తున్నారని సోషల్ మీడియా కథనాల ద్వారా వినపడుతున్నాయి. ముందే జరుగుతాండేది ఎట్లా జరగదు, ఈ విధంగా ఆనందపడతామనేటట్టు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలైనటువంటి వాళ్ళు ఎటువంటి ఏమీ లేనివంటి వాళ్ళే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పుకుంటున్న సందర్భంలో 2019లో 150 స్థానాలు వచ్చినటువంటి వైఎస్ఆర్ వాళ్ళు చెప్పుకోవడంలో పెద్దగా అతిశయోక్తి అనేది ఏం లేదనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకు
మనోధైర్యం ఇవ్వాల వాళ్ళు. లేనిచో వాళ్ళ కార్యకర్తలు నిలబడరు, నాయకులు నిలబడరు, పార్టీ అనేది మనుగడ కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేం లేదు. జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయాలపై వైసీపీకి మీరు విసిరేటువంటి ఛాలెంజ్ ఏంటి? 6 స్థానాలు ఖచ్చితంగా కూటమి అభ్యర్థులందరూ గెలవబోతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో లోకల్ జిల్లా వాస్తవ్యుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక కూడా 2019కి వచ్చిన మెజార్టీలో దాదాపుగా 70% వరకు తగ్గేసి కేవలం 20,000 నుంచి 25,000 లోపలనే ఉంటుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటి ఒక ఆచారాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ భార్య గారైనటువంటి భారతి గారు వచ్చి మరియు మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసి పులివెందుల నియోజకవర్గంలో కలియవిడిగా తిరుగుతూ అంత ప్రచారాన్ని చేసినారంటే ఒక్కసారి మనము మామూలుగానే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ రానటువంటి వ్యక్తులు వచ్చి కాన్స్టిట్యున్సీకి వచ్చి ప్రచారం చేస్తున్నారంటే ఏ విధంగా ఉంటది అనేది. తెలుగుదేశం ఏర్పడినప్పటి నుంచి ఏ అభ్యర్థి కూడా ప్రతి ఇంటికి టచ్ చేసి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బీటెక్ రవి గారు. ఇంతకు ముందు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలంటేనే భయపడిపోతున్న రోజుల్లో బీటెక్ రవి అనే వ్యక్తి వాళ్ళ యొక్క వైఎస్ఆర్ సిపి మీద మరియు జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద వ్యతిరేకత ఉన్న కారణంగా, ప్రజల్లో అభద్రతా భావం ఉన్న కారణంగా బీటెక్ రవి గారు వెళ్లి ఖచ్చితంగా ఇక్కడ మనకు ఓటింగ్ శాతం వస్తుంది, మనమైతే ఇక్కడ ప్రచారం చేయగలిగితే మన ఓట్ల శాతం అనేది పెరుగుతుందనే ఉద్దేశంతో అక్కడ పార్టీ కార్యాలయాన్ని స్థాపించినారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనము. జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే ఇంత టైట్ ఉందంటే మిగతా నియోజకవర్గాలలో ఎట్లుంది అనేది. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. ప్రొద్దుటూరులో కూటమి అభ్యర్థి అయినటువంటి వరదరాజు రెడ్డి గారు గెలవబోతున్నారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ గారు గెలవబోతున్నారు. బద్వేల్లో బొజ్జా రోషన్న గారు గెలవబోతున్నారు. కడపలో మాధవిరెడ్డి గారు గెలవబోతున్నారు. కమలాపురంలో పుత్తా చైతన్య రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి సొంత కార్యకర్తల యొక్క భూములే ఆక్రమణ చేసి వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళ కార్యకర్తలనే ఆర్థికంగా దెబ్బతీసినటువంటి సందర్భాలు కోకొల్లుగా ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతున్నారు. ఇది ఖచ్చితంగా మేము ఘంటాపదంగా చెప్పగలం. సార్, ఈ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వాప్ చేస్తానని చెప్తుంది. మరి బీజేపీ నేతగా మీరేం చేస్తారు? ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఏ పార్టీ అయినా పూర్తిగా క్లీన్ స్వీప్ చేసినటువంటి సందర్భం ఇంతవరకు లేదు. మనకు స్వాతంత్ర్యం వచ్చి మనకు ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి ఎక్కడే గానీ లేదు. సిపిఐ అనే పార్టీ ఒకే రాష్ట్రంలో ఉన్నా కూడా మిగతా రాష్ట్రాలలో కూడా అంతో ఇంతో అక్కడో ఇక్కడో ఏదో ఒక ఏదో ఒక స్థానాన్ని గెలుచుకుంటున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళకు పోయినసారి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు సానుభూతి మరియు కొన్ని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుల మీద ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్న కారణంగా 151 స్థానాలు వచ్చి ఉండొచ్చు. క్లీన్ స్వీప్ చేసేంత అయితే లేదు వాళ్ళకు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మిగతా అభ్యర్థుల మీద మానసికంగా దెబ్బతీయడం కోసము, వాళ్ళ యొక్క కార్యకర్తల యొక్క మనోభావాలను మనోధైర్యాన్ని పెంపొందించుకోవడం కోసము, రేపు కౌంటింగ్ క్షేత్రం వరకు వాళ్ళు వచ్చి వాళ్ళు నిబ్బరంగా ఖచ్చితంగా ఉండాలనుకోవడం కోసము. ఎందుకంటే కార్యకర్తలను పోగొట్టుకోవడం ఏ పార్టీకి ఇష్టం ఉండదు. కాబట్టి క్లీన్ స్వీప్ చేస్తామని వాళ్ళలో మనోధైర్యాన్ని నిలుపుతుండొచ్చు. ఉండనివ్వండి, వాళ్ళు అప్పటి వరకు కొంచెం ఆనందంలో దాంట్లో ఉండనివ్వండి, తప్పు లేదు. ఎలాగో 24వ తేదీ సాయంత్రానికల్లా మొత్తం అంత రిజల్ట్ తేలిపోతుంది. తర్వాత అయినా కూడా వాళ్ళు చెప్పచ్చు అప్పుడు ఎట్లా ఏ విధంగా క్లీన్ స్వీప్ అయింది ఏమనేది వాళ్ళే తెలుసుకుంటారు. సార్, మీరైతే ఇలా చెప్తున్నారు. మరి అపోజిషన్ పార్టీ వారు కూడా జూన్ 4వ తేదీ వరకు మాత్రమే వారు సంబరాలు చేసుకుంటారు అని అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఇప్పుడు మోడీ గారి కూటమిలో ఉన్నటువంటి పార్టీ ఈ విధంగా అభివృద్ధి చెందుతుందనేది మొత్తం అందరికీ ప్రజలకందరికీ తెలుసు. మోడీ గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి పథకాలు, అనేక రకాలుగా ప్రపంచంలో ఏ దేశములో లేనటువంటి అభివృద్ధి భారతదేశంలో జరుగుతుంది. ఒకప్పుడు ఆయుధాలను మనం కొనుగోలు చేసేటటువంటి వాళ్ళము, ఇప్పుడు మనం ఇతర దేశాలకు ఆయుధాలను అమ్మే స్థాయికి చేరుకున్నాము. 370 ఆర్టికల్ అత్యంత భయానకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది అని ప్రతిపక్షాలన్నీ గోల చేస్తున్నప్పటికీ చిన్న రక్తపు బొట్టు కూడా కింద పడకుండా 370 ఆర్టికల్ ను తీసేసి భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఉంటే ఏదైనా కార్యం చేపట్టగలడు అనేది నిరూపించగలిగినాడు. సో చూశారు కదండి, సార్ మాటల ద్వారా వైసీపీ ప్రభుత్వంపై ఏర్పడినటువంటి వ్యతిరేకతే వారిని అధికార పీఠం ఎక్కిస్తుందని అయితే చెప్తున్నారు. చూడాలి ఫైనల్ గా ఏం జరుగుతుందో. సార్, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు, మా సుమన్ టీవీకి అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి ప్రసన్న గారు. కెమెరామ్యాన్ రామ్ తో ప్రసన్న.